పాల్గొన్నందుకు. ఇక మనం ఇంకొక టాపిక్లోకి వెళదాం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడ భారత సంతతి మహిళ ప్రస్తుత ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున రంగంలోకి దిగారు. అయితే ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్లారు. బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెనే మళ్ళీ అభ్యర్థి, మళ్ళీ అధ్యక్ష బరిలోకి తిరుగుతున్నారు అనే దీనికి వచ్చినప్పుడు అమెరికన్లు ఒక్కసారిగా ట్రంప్ వైపు మొగ్గు చూపారు. ఒక రకంగా ట్రంప్ గెలుపు అనేది కేక్ వాక్ అని అందరు అనుకున్నారు. నిజానికి కూడా అలాగే ఉంది. బైడెన్ ఆయనకు మతిమరుపు వచ్చింది, ఏజ్ మీద పడడం, డిబేట్స్లో బాగా వెనకబడిపోవడం, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడడం, ఆయన ఇటువంటివన్నీ జరిగినాయి. కొన్ని క్లారిటీస్ లేకపోవడం ఆయన విధానాల్లో. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు, అమెరికన్లు చాలామంది మెజారిటీ ట్రంప్ వైపు మొగ్గు చూపారు. ఈసారి ఒకవేళ బైడెనే కనుక క్యాండిడేట్ అయితే డెమోక్రాట్స్ నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గు చూపాలని చాలామంది భావించారు. అయితే డెమోక్రాట్స్ నుంచి ఒక ఇంటర్నల్ తిరుగుబాటు లాంటిది వచ్చి వాళ్ళు బైడెన్ తొలగాల్సిందే, బైడెన్ తప్పుకోవాల్సిందే అని చెప్పి చాలా చివరికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఇంకా చాలామంది సీనియర్ లీడర్లు, పార్టీ మొదటి నుంచి ఉన్న సీనియర్లు చాలామంది బైడెన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుకోమని చివరికి ఆయన్ని తప్పించే పరిస్థితి వచ్చింది. ఆయన తప్పుకున్న తర్వాత పార్టీ ప్రతినిధులు కమలా హ్యారిస్ని, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హ్యారిస్ని అధ్యక్ష పదవికి అభ్యర్థిగా, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా బరిలోకి దింపింది. దీంతో కొంత అమెరికన్ల ఆలోచన ధోరణిలో కానీ వాళ్ళ ప్రయారిటీస్లో కానీ కొంత మార్పు కనపడుతోంది. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చాలా దూకుడుగానే రేస్లో ముందుకు వచ్చేసారు. కొన్ని స్టేట్స్లో అయితే ట్రంప్ని అధిగమించి సర్వేలు వస్తున్నాయి. ట్రంప్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఆమెకు అనుకూలంగా వస్తున్నాయి. స్వింగ్ స్టేట్స్లో మాత్రం కొన్ని స్టేట్స్ ట్రంప్కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని స్టేట్స్ కమలకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది అనేది ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి అధ్యక్షుడు అన్నంత బిల్డప్ ఉంటుంది. పైగా ఈసారి పర్టికులర్గా భారత సంతతికి చెందిన, భారత కుటుంబానికి చెందిన మహిళ కమలా హ్యారిస్ అధ్యక్ష బరిలో ఉండడంతో డెఫినెట్గా మనకు అది కొంత మన దగ్గర ఇంకెక్కువ చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి 1776లో జూలై 4న అమెరికా రిపబ్లిక్గా ప్రకటించుకున్న తర్వాత దాన్ని ఒక రకంగా ఫ్రీడమ్ అని అనొచ్చు. వాళ్ళు జూలై 4ని ఇండిపెండెంట్గా ప్రకటించుకున్న రోజు అది. ఇండిపెండెన్స్ డే అంటే ఒప్పుకోరు కానీ వాళ్ళు దాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 218 సంవత్సరాలు సుమారుగా. ఈ 218 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా ఒక మహిళా అధ్యక్షురాలైన పాపాన పోలే. ఏదో వైస్ ప్రెసిడెంట్ అయినారు, హిలరీ క్లింటన్ అయినారు, ఇప్పుడు కమలా హ్యారిస్ చేశారు, ఇట్లా అయ్యారు తప్ప ఒక మహిళా అధ్యక్షురాలైన ఘన చరిత్ర అమెరికాకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఫెయిల్యూరే అమెరికా వైపు నుంచి ఆలోచించి. ఎందుకంటే పెద్ద డెమోక్రటిక్ కంట్రీగా చెప్పుకునే అమెరికాకి ఇది ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంది. మరి ఎందుకని అక్కడ పైగా మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఇక్కడ మా కంట్రీలో అని చెప్పుకుంటారు అక్కడ. బట్ ఒక మహిళని అధ్యక్షురాలుగా చాలా దేశాలకు, పెద్ద చాలా దేశాలు, బ్రిటన్ కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ చాలా దేశాల్లో ఉందా అది. బట్ అమెరికాకి ఎందుకు అది రాలేదనేది ఒకటి. ఈసారి ఏమన్నా మరి ఈ 220 సంవత్సరాల చరిత్ర ఏమన్నా కొత్త అధ్యాయం వస్తుందా అనేది ఒక అంశం. అయితే రెండో అంశం, మన దగ్గర ఎలక్షన్లు వస్తున్నాయంటే బెట్టింగ్లు ఎంత జోరుగా సాగుతాయో ఈ జ్యోతిష్యాలు కూడా అంతే జోరుగా సాగుతాయి. ఈ జ్యోతిష్యాలు ఎవరు గెలిచే అవకాశం ఉంది, లేకపోతే ఏ పార్టీకి అధికారం వస్తుంది, ఆ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఈ పార్టీ గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, దాన్ని ఏమంటారు గ్రహబలం, చాంద్రమానం ప్రకారం ఎలా ఉంది, సూర్యమానం ప్రకారం ఎలా ఉంది, ఇలాంటి రకరకాల గజిబిజి ఇవి మన భారతదేశంలో ఉంటాయి. అయితే ఇందులో పెయిడ్ జ్యోతిష్యాలు కూడా ఉంటాయి. చాలా కొంతమంది జ్యోతిష్యులు ఎలక్షన్ ముందు నుంచే మొదలెడతారు. ఏమని అంటే బెట్టింగ్ రేటు పెంచడానికో లేకపోతే ఆ పార్టీకి ఓటింగ్ ఇది పెంచడం కోసం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాటిని నేను అంటే ఎవరైనా నొచ్చుకుంటారేమో కానీ ఎలక్షన్ల ముందు చెప్పే జ్యోతిష్యాలను మాత్రం మనం పెద్దగా నమ్మకపోవడం మంచిది సహజంగా మన దగ్గర జరిగే వాటికి. అయితే అమెరికాలో జరిగే ఎన్నికలకి ఇక్కడ ఎవరన్నా జ్యోతిష్యం చెబితే ట్రంప్ వచ్చి డబ్బులు ఇవ్వడు, కమలా హ్యారిస్ వచ్చి డబ్బులు ఇవ్వదు, నాకు ఓట్లు పెరుగుతున్నాయి నువ్వు చెప్పిన జ్యోతిష్యం వల్ల అని. కానీ
అయినా కూడా చెప్పగలిగే వాళ్ళు, కొంత అక్యురేట్గా ఉన్నవాళ్ళు, ఇంత ముందు ఉన్న ట్రాక్ మనం చూసి చెప్తే మరి వాళ్ళ గ్రహబలాలు ఎలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భారతీయులు కొద్దిగా ఇటువంటి నమ్ముతారు కాబట్టి ఆ ఫ్యాక్టర్ని కూడా మనం కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనే యాంగిల్స్తో పాటు ఒకవైపు జ్యోతిష్యం ఏం చెప్తోంది, మరోవైపు అమెరికాలో ట్రెండ్ ఎలా ఉంది, కమలా హ్యారిస్ రాకముందు ఎలా ఉంది, కమలా హ్యారిస్ బరిలోకి దిగిన తర్వాత ఎలా ఉంది, ట్రంప్ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు, చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చలు జరుపుతున్నారు, ఎవరు అధ్యక్షులు ఏంటి అనే దాని మీద. సో సహజంగానే అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే అమెరికా అనేది మిగతా అన్ని దేశాలని చెడగొట్టడమో బాగు చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఈసారి పర్టికులర్గా మనకి చెప్పాను కదా ఇందాక, కమలా హ్యారిస్ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి కొంత ఇండియన్స్కి డెఫినెట్గా సరే గెలవాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సరే వాళ్ళకున్న విధానాల పరంగా రకరకాలుగా కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. సో అది ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మనకి ఎక్కువ ఉంది. సో అందువల్ల రెండు రకాలుగా చూస్తే మనం భారతీయులు నమ్మే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈసారి ఎవరికి అవకాశం ఉంది, అమెరికా అధ్యక్షులయ్యే అవకాశం అనేది ఒకటి. అసలు అమెరికన్లు ఏమనుకుంటున్నారు ఈసారి, బైడెన్ ఉన్నప్పుడు ఎలా ఉంది అభ్యర్థిగా, బైడెన్ మార్చేసి కమలా హ్యారిస్ అనే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నాం. మనతో మన్నే విజయేంద్ర గారు, వారు నామాలు పెట్టుకుని మాల వేసుకుని చెప్పే జ్యోతిష్యం కాదు, బట్ హీఈస్ యంగ్స్టర్, అవుట్ ఆఫ్ ప్యాషన్ దాన్ని చేస్తూ గడిచిన దాదాపు ఒక 10 yearsగా నేను చూస్తున్నాను. నాకే కాదు చాలామందికి తెలుసు ఆయన ఫ్రెండ్గా. ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ నడుస్తున్నాయి. మరి జ్యోతిష్యం ఉందా లేదా అంటే నమ్మేవాడికి ఉంది, నమ్మేవాడికి లేదు. దాంట్లోకి మనం పెద్దగా డీప్గా వెళ్ళవసరం లేదు. కానీ బట్ ఆయన ఆ పార్టీ వస్తుంటే ఆ పార్టీ వచ్చింది, ఈ పార్టీ వస్తుంటే ఈ పార్టీ వచ్చింది, ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగితే ఆయన డిబేట్కి వచ్చారు. బట్ ఆయన ఏమి కమర్షియల్ జ్యోతిష్యుడు కాదు, లేకపోతే అది చేస్తే తగ్గిపోద్ది, ఇది చేస్తే వచ్చేస్తే అట్లా చెప్పే రకం కూడా కాదు, చేసి అడిగితే చెప్పే వ్యవహారం. సో అలాగే మనకి యష్ బొద్దులూరి వర్జీనియా నుంచి మనతో లైవ్లో ఉన్నారు. అమెరికాలో ఏం జరుగుతోంది, అక్కడ అమెరికాలో ఏమనుకుంటున్నారు అనే దాని మీద మనతో మాట్లాడడానికి. సో ముందుగా విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షను. అంటే మామూలుగా ప్రొఫెషనల్గా ఈ జ్యోతిష్యం చదువుకొని వాళ్ళు దాన్ని ఏదో ఒక ఉపాధి కింద పెట్టుకోను, లేకపోతే సంభావం తీసుకోను, ఏదో ఉంటాయి కదా వాళ్ళ బిజినెస్ వాళ్ళతో. నేనేం తప్పట్టట్లేదులే, వెళ్ళేవాడికి ఇచ్చేవాడికి లేని నొప్పి తీసుకునేవాడికి ఏముంటుంది, అది ఉంది. కానీ మీరు అలా కాదు, మీ ఉద్యోగం మీద చేసుకుంటూనే ఏదో ఒకటి ప్యాషన్ చేస్తున్నారు. బట్ నేను చూస్తున్న దాని ప్రకారం మీరు ఎప్పుడు నాకు ఏ మెసేజ్ పెట్టినా అదే జరుగుతుంది. ఓకే, సో ఏంటి అసలు మీకు ఎందుకు ఇది జ్యోతిష్యం అనే దాని మీద మీరు స్టడీ చేశారు? ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకేంటంటే ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితమే వచ్చింది. సో చిన్నప్పుడు 10th క్లాస్, అరౌండ్ 10th క్లాస్ ఆ టైంలోనే హాలిడేస్లో ఒక సరదాగా చదివిన ఒక పుస్తకము ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్ట్రాలజర్గా నాకు ఒక పేరు తీసుకొచ్చడానికి కారణమైంది. సో ఆల్మోస్ట్ 20 ఏళ్లగా చిన్న వయసు నుంచి కూడా నేను ఇది సబ్జెక్ట్ ఒక ప్యాషన్తో చదువుతున్నాను. సో సెల్ఫ్ టాట్, నేను ఎవరి దగ్గర వెళ్ళలేదు, నేర్చుకోలేదు, సొంతంగానే నేర్చుకుని ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. సో బాగా సక్సెస్ అయ్యి అనుకున్నది జరిగింది చాలా ఉన్నాయి. ఈ ఆఫ్ లేట్ చెప్పాలి అంటే ఈ మధ్యన తెలంగాణ ఎలక్షన్ మీరు చూస్తే గనక ఆస్ట్రాలజర్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. అందరూ కూడా కేసీఆర్ అన్నారు. బహుశా నేను ఒక్కడనో ఇద్దరు ఉండుంటాము. సో ప్రిడిక్షన్ అయితే అది పక్కా. కాంగ్రెస్ వస్తుందన్నారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నారు. 2 నెలల ముందే చెప్పారు. మీరు ఇది 6 నెలల ముందే, అరౌండ్ 6 నెలల ముందు నేను చెప్పడం జరిగింది. అంటే నేను ఫ్రెండ్స్తో చెప్పడం జరిగింది, లింక్డ్ఇన్లో రాయడం జరిగింది తప్ప ఓపెన్గా ఎక్కడ చెప్పలేదు యాక్చువల్గా. సో 6 months ముందే ఐ న్యూ ఇట్ ఎలా ఉండబోతుంది అనేది. మన ఏపీది కూడా మీరు ముందే చెప్పారు. ఏపీది యాక్చువల్గా నేను 2023 జనవరిలో చంద్రబాబు నేను కలిశాను యాక్చువల్గా. ఓకే, కలిసినప్పుడు నేను చెప్పిన వేరే సందర్భంలో కలిసారా? జనరల్గా కలిసాను, పెద్ద ఆయన కలవాలి జస్ట్ ఒక ఆ ఉద్దేశంలో కలిసినప్పుడు ఆయనతో ఒకటే మాట చెప్పాను, సార్ 24 ఎలక్షన్స్లో యు ఆర్ గోయింగ్ టు రాక్ ది ఎలక్షన్, ఇదే మాట చెప్పాను, వేరే మాట అని చెప్పలా. సో ఆ తర్వాత 2023 మేలో కూడా కలిశాను. కలిసినప్పుడు కూడా లోకేష్ గారి భవిష్యత్తు గురించి కూడా కొంత చెప్పడం జరిగింది. అట్లా అడిగారా, మీరే చెప్పారా? నేనే చెప్పాను. యాక్చువల్గా ఆయనకంత ఖాళీ ఉండదు, ఆయనకంత టైం ఉండదు కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఆసక్తిగా విన్నారు. ఖచ్చితంగా విన్నారు.
చెప్పొచ్చు అంటారా? ఏముంది? ఓకే. వచ్చే 16 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్పాను. ఓవరాల్గా ఒక 30 years పొలిటికల్గా నిలబడతారని చెప్పాను. 30 years అయితే ఆయనకి స్ట్రైట్గా ఆయనకే చెప్పాను. లోకేష్ గారికి కాదు, నాయుడు గారికి చెప్పాను. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడ చెప్పలే. సో నాయుడు గారికి వారి అబ్బాయి 30 years ఉంటారని చెప్పాను. మరి ముఖ్యంగా 16 years అయితే వచ్చే 16 సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది ఆయన పొలిటికల్ కెరీర్ అనేది అయితే ప్రిడిక్ట్ చేశాను. ఓకే ఓకే. సో తర్వాత మొన్న గెలిచాము, ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు గెలిచినప్పుడు ఆయన అడిగారు ఎంత వస్తుంది అని అడిగారు. సార్ 140+ అన్నాను. నాతో కూడా చెప్పారు. అవునండి, 140 క్రాస్ అవుతాయి, 140 క్రాస్ అవుతాయని చెప్పాము. 160 వచ్చింది. దట్స్ ఓకే. నేను చెప్పింది ఏంటంటే 1994లో ఎలాంటి మైలేజ్ వస్తుందో పార్టీకి అటువంటి మైలేజ్ అయితే రాబోతోంది, అలాంటి గ్రాస్ అయితే రిపీట్ అవుతుంది 30 ఏళ్ల తర్వాత అని చెప్పాను. సో 160 వరకు వచ్చాయి. మల్టిపుల్ టైమ్స్ కలవటం జరిగింది ఆయన చెప్పాను ఇది యాక్చువల్గా. అలాగే లోకేష్ పాదయాత్ర విషయంలో కూడా ఆయన కొంత చేంజెస్ కూడా నేను కొంత చేశాను యాక్చువల్గా. సో ఎస్, ఎందుకంటే వారు ఫస్ట్ నేను చెప్పినప్పుడు అరౌండ్ 12-5 అంతా వచ్చింది యాక్చువల్, అందరికీ ఒక నోట్లా వచ్చింది. తర్వాత అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే ముహూర్తం పెట్టినంత కల్పించి కొంత ఎర్రర్ ఉంది అంటే కొంత అడ్జస్ట్ చేసాం. సో తర్వాత కొంత మారింది యాక్చువల్గా. సో లోకేష్ గారి ముహూర్తంలో కూడా కొంత పాత్ర ఉంది, మైనర్ పాత్ర. ఓకే. సో అట్లా పొలిటికల్గా అలా ఉంది. సో మీరు ఎలాంటి ఇవి తీసుకోకుండా మీ అవుట్ ఆఫ్ ప్యాషన్ చెప్తున్నారు, కానీ అసలు దీన్నే ప్రొఫెషన్ గా పెట్టుకుని బిజినెస్ గా చేసే వీళ్ళు ఉన్నారు కొంతమంది. సరే వాళ్ళని ఏం పేరు పెట్టాలో, స్వామీజీని అంటారు, బాబాలు అంటారు, పండితులు అంటారు, బ్రహ్మశ్రీలు అంటారు, ఏమని అనుకుని ఇలాంటి వాళ్ళు కొంత వెనకలాగే ప్రయత్నాలు జరుగుతాయి, కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి కొంచెం మీరు నిస్వార్థంగా చెప్తున్నారు, మీకు తెలిసింది చెప్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తారు అడిగితే చెప్తారు, అంతే కదా. కాబట్టి కాకపోతే ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం కుట్రలు అలాంటి కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. రైట్, ఎనీవే ఇక మనం ఒకసారి యష్ తో మాట్లాడదాం. యష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వికే గారు. గుడ్ ఈవినింగ్ అనాలా? గుడ్ మార్నింగ్ అంటే నువ్వు గుడ్ మార్నింగ్ అంటే ఎట్లా? సో యు ఆర్ ఇన్ వర్జీనియా రైట్ నౌ, రైట్? అవును సార్, వాషింగ్టన్ డీసీకి, క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రైట్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే బైడెన్ నేనే అభ్యర్థిని అని చెప్పుకున్నంత కాలం ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది, కమలా హ్యారిస్ రంగంలో దిగి ఆమెని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసిన తర్వాత డెమోక్రాట్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ బైడెన్ గారు క్యాండిడేట్ గా ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు 100% ట్రంప్ విక్టరీ ఈస్ ఫైనలైజ్డ్ అండి. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే డెమోక్రాట్స్ లోనే చాలా మంది బైడెన్ కి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన స్వభావం కానివ్వండి, ఆయన మాట తీరు కానివ్వండి, ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇటు వివిధ సందర్భాల్లో కూడా డెమోక్రాట్స్ కూడా దేవర్ నాట్ విల్లింగ్ టు ఓట్ ఫర్ బైడెన్ అన్నమాట. కానీ లాస్ట్ కరెక్ట్ గా ఒక 15-20 days కానీ చూస్తే బైడెన్ ఆయన దిగిపోతున్నానని చెప్పడము, కమలా హ్యారిస్ ని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడము, ఇవన్నీ తదనంత పరిణామాలు జరిగిన తర్వాత టోటల్ గా ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ గా ఉందండి. అంటే ఇప్పుడు మనం చెప్పగలిగే పరిస్థితిలో లేము. కాకపోతే కమలా హ్యారిస్ 2 point లీడ్ లో ఉంది. కానీ డెమోక్రాట్స్ ఇంకా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తనే అనే అభిప్రాయము డెమోక్రాట్స్ ఇచ్చేసింది బయటికి. కానీ డెమోక్రాట్ నేషనల్ కన్వెన్షన్ డిఎన్సీ జరుగుతుందండి August 19th కి. దానిలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తారు. ఐ థింక్ అది ఫార్మల్ అనుకుంటా కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆమెను అనౌన్స్ చేయడం అనేది లాంఛనమే 99.9% దాని లాంఛనమే. కాకపోతే ఏంటంటే దానికి చిన్న ఇంకోటి కూడా ఏంటంటే గ్యావెన్ న్యూసమ్ అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ ఉన్నారండి. ఆయన కూడా హీఈస్ ఆల్సో నేషనల్ ప్రొఫైల్ గాయ్. సో ఆయన కూడా హీఈస్ ఆల్సో రన్నింగ్, హీ ఆల్సో వాంట్స్ టు రన్ ఫర్ అ రేస్. సో తను కూడా కాంపిటేటివ్ గా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే డిఎన్సీ లో ఏంటంటే డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ లో వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. కాకపోతే అన్అఫీషియల్ గా ఆల్రెడీ కమలా హ్యారిస్ కి డెమోక్రాట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. చెప్పేశారు కదా, బైడెన్ సపోర్ట్ చేశారు ఆల్రెడీ, ఒబామా అండ్ మిషెల్ ఒబామా కూడా సపోర్ట్ చేశారు. ఇంకా అందరు ఎండోర్స్ చేశారు. ఇట్స్ ఆల్రెడీ లాంఛనమే. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ హ్యారిస్ కి ఉన్న 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఇండియన్ కల్చర్ ఒకటి, రెండోది బ్లాక్స్ కల్చర్ ఒకటి, ఆఫ్రికన్ కల్చర్ ఒకటి. ఈ 2 చాలా బలమైన కమ్యూనిటీస్ అమెరికాలో ప్రస్తుతానికి. ఇప్పుడు ఇండియన్స్ కానివ్వండి, ఇటు ఆఫ్రికన్ అమెరికన్స్ కానివ్వండి, 2 చాలా స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీస్. అదే విధంగా ట్రంప్ కి ఏంటంటే ఒకటి సిటిజన్ సపోర్ట్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ఏంటంటే రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా సిటిజన్స్ ఫ్రెండ్లీ ఉంటారు, డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ ఉంటారు.
కాకపోతే లాస్ట్ బైడెన్ టర్మ్ లో ఏం జరిగిందంటే డెమోక్రాట్స్ ఆర్ మోర్ టువర్డ్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ అనేది చాలా ట్యూనప్ అయిపోయింది. ఎందుకంటే బైడెన్ లాస్ట్ 4.5-4 years లో 1.6 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గ్రీన్ కార్డులు ఇవ్వడం జరిగింది. లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ని తొక్కేయడం జరిగింది. సో అది చాలా మంది ఇండియన్స్ కానివ్వండి, వివిధ దేశాల నుంచి వచ్చి లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది, గట్టిగా ఎండోర్స్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ కింద ఇప్పుడు కమలా హారిస్ గారు లీగల్ ఇమిగ్రెంట్స్ కి అనేక రకాలుగా అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు జరుగుతుందంటే ట్రంప్ బైడెన్ హయాంలో ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి న్యాయం జరిగి లీగల్ ఇమిగ్రెంట్స్ కి అన్యాయం జరిగిందో దాన్ని ట్రంప్ ముందే అడ్రస్ చేశాడు. నేను మాస్టర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తాను, అదేవిధంగా లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా టేక్ కేర్ చేస్తామని చెప్పి ట్రంప్ బైడెన్ ఇద్దరు ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నప్పుడు ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు కమలా హారిస్ కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ ని మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏం జరుగుతుందంటే డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా డెమోక్రాట్స్ ఉంటే స్టేటస్ కో ఉంటుందండి, యాజ్ సింపుల్ as దట్, యథావిధిగా వాళ్ళందరూ చేస్తారు. కానీ ఎక్స్ ప్రెసిడెంట్ ట్రంప్ వస్తే కనుక స్టేటస్ కో ఉండదు. ఆయన ఏంటంటే ఇద్దరు గుడ్ చేస్తాడు లేదా బ్యాడ్ చేస్తాడు. కాకపోతే మెజారిటీ ఇప్పుడు అంటే మేము ఇక్కడ చూస్తున్న ప్రకారం ఏంటంటే ట్రంప్ కే ఎక్కువ ఉంది అని మేము అనుకుంటున్నాము. కమలా హారిస్ కి ఇంకా పికప్ అవ్వాలనుకుంటున్నాము. ఒకటేంటంటే ఇక్కడ మీడియా మొత్తము హారిస్ వైపు చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందేగా ట్రంప్ యాక్చువల్గా ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఎలా మాట్లాడతారు అనేది కొద్దిగా ఇల్లాజికల్ గా మాట్లాడతారు. మీడియా వాళ్ళు పిస్ అవటము ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మీడియా అటెన్షన్ మోర్ టువర్డ్స్ హారిస్ ఉంది. మీడియా అటెన్షన్ కొద్దిగా బేసిక్ గానే ఇక్కడ మీడియా మెయిన్ మీడియా అంతా కూడా మొదటి నుంచి యాంటీ ట్రంప్ దీంట్లో ఉంది కదా, ఆయన మీడియాని టార్గెట్ చేసి మాట్లాడటం చాలా సందర్భాలు. అందువల్ల న్యూయార్క్ టైమ్స్ లాంటివి కూడా యాంటీ ట్రంప్ గానే ఉన్నాయి మొదటి నుంచి. అలానే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మేజర్ గా ఏంటంటే డెమోక్రాట్స్ కూడా అండి, ఇండియన్స్ స్పెషల్లీ లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్స్ అండి, ఇండియన్స్ మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా బైడెన్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ కే ఓటేద్దాము అని అనుకున్నారు కదా. ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఇక్కడ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ అందరికి, ఫస్ట్ ఇండియన్ ఒక ఇమిగ్రెంట్ గా వచ్చినప్పుడు డెమోక్రాట్ గా ఉంటాడండి. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు డెమోక్రాట్ గా మైండ్ సెట్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఇమిగ్రెంట్ వాళ్ళ కంట్రీని ఓన్ చేసుకుంటారు కదా, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది, ఇది నా దేశం అని అనుకుంటారు. నా దేశం అని ఎప్పుడైతే అనుకుంటారో ఇండియన్స్ అందరూ కూడా రిపబ్లికన్స్ గా మారిపోతారు. ఎందుకంటే దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దర్ కంట్రీ. దట్స్ ద రియాలిటీ. ఇండియన్స్ కదా ఎక్కడికి వెళ్తే అక్కడ బతకాలి కదా, అందుకని అక్కడికి తగ్గట్టుగా నేను మసులుకుంటానమాట. రైట్, ఎనీవే ఎస్, ఒక చిన్న ఇది తీసుకుందాం బ్రేక్ తర్వాత గ్రహాలు ఏం చెప్తున్నాయి, ట్రంప్ గ్రహాలు ఎలా ఉన్నాయి, కమలా హారిస్ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇంకా ట్రంపే హెడ్ ఉన్నాడు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ తలపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. కమలా హారిస్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జస్ట్ లాంఛన్ మేరే ఆగస్టు 19వ తేదీన. కాకపోతే వీళ్ళిద్దరే అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఉంది అని అంటున్నారు. బట్ గ్రహబలం ప్రకారం భారతీయ జ్యోతిష్యం ఏం చెప్తుంది కమలా హారిస్కి సంబంధించి, డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి అనేది, విజయ్ గారు నౌ కమింగ్ టు ద పాయింట్, వీళ్ళిద్దరూ నిజానికి వారం రోజుల క్రితం వరకు ట్రంప్ డామ్ షూర్ ఇంకా ఆయనే గెలుస్తున్నాడు, అధ్యక్షుడు ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆయన కూతురు వాళ్ళు మొత్తం అందరూ ఇంకా ఆల్రెడీ అధ్యక్షుడు అయిపోయామనే మూడ్లోకి వచ్చేసారు. ఎప్పుడైతే కమలా హారిస్ ముందుకు వచ్చిందో, బైడెన్ వెనక్కి తగ్గారో ఇంకా అక్కడ నుంచి మొదలైంది మళ్ళీ ట్రైలింగ్ అనేది మొదలైంది. సరే ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది. ఇప్పుడు మనం ఎస్ చెప్తున్న దాని ప్రకారం కూడా స్లైట్ దీంతో ట్రంప్ ముందున్నాడు అంటున్నారు కానీ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు ఎవరు. సో మీ గ్రహాలు ఏం చెప్తున్నాయి సార్? ఫస్ట్ ఏంటంటే మన ఇండియాలో అయితే మనము పుట్టిన టైము నక్షత్రం చేస్తాం. అవును. కానీ చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే అమెరికాలో ఉండదు అనేది చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంది. కానీ ఏంటంటే అమెరికాలో చాలా బర్త్స్ అన్ని కూడా హాస్పిటల్ జరుగుతాయి. అవును. సో మ్యాండేటరీగా ఒక కాలం ఉంటుంది చాలా స్టేట్స్ లో, ఏంటంటే పుట్టిన టైం కంపల్సరీగా నోట్ చేయాలని మస్ట్. పేరు అప్పుడే పెట్టేయాలి, పేరు అప్పుడే పెట్టేసి 21 రోజు చేద్దాం కుదరదు. సో పుట్టిన టైం కంపల్సరీగా చాలా స్టేట్స్ లో అమెండ్మెంట్లు ఉంటుంది. సో అట్లానే కమలా హారిస్ గారి జాతకము డీటెయిల్స్ ఉన్నాయి, ట్రంప్ గారి ఉన్నాయి. కంప్లీట్ అంటే యాక్యురేట్ డీటెయిల్స్ అనమాట. వాళ్ళు చాలా యాక్యురేట్ గా నోట్ చేస్తారు వాళ్ళు. కమలా హారిస్ గారు తీసుకుంటే October 20, 1964 ఆవిడ నైట్ 9:28 AM కాలిఫోర్నియాలో పుట్టారు ఆవిడ. రైట్, ఆవిడ బర్త్ టైం అది 9:28 ఎగ్జాక్ట్ 9:28 PM పుట్టారు. ట్రంప్ గారు వచ్చి June 14, 1946
1054 ఆయన పుట్టింది, ప్లస్ ఆయన న్యూయార్క్లో పుట్టారు. ఓకే. క్వీన్స్ కంట్రీ అనుకుంటా న్యూయార్క్, జమైకా హాస్పిటల్. మీరు ఆ ప్లేస్ కూడా చూస్తారు కదా, ప్లేస్ కూడా చూడాలి మీరు. చూడండి, బర్త్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. సో న్యూయార్క్ క్వీన్స్ కంట్రీ, అది జమైకా హాస్పిటల్ ఆయన. సో 2 హారోస్కోప్స్ పక్కన పెట్టుకుని ఒక అనాలిసిస్ చేస్తే కనుక చాలా ఆస్పెక్ట్లో చూస్తే కనుక కమలా హారిస్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా ఆస్పెక్ట్ ఏ సెన్స్లో అంటే పొలిటికల్ సెన్స్లో. నేను బిజినెస్ గురించి మాట్లాడలే, బిజినెస్ గురించి మన కన్సర్న్ ఇప్పుడు అవసరం లేదు మనకి. పొలిటికల్గానే మనం చూసుకుంటే కనుక ఆవిడ గ్రహస్థితి చాలా బలమైన గ్రహస్థితి. పర్టికులర్గా ఏంటంటే ప్రజల్ని కనెక్ట్ చేయడంలో చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్తాను, ఎందుకంటే అర్థం కాదు ప్రజలకి, సో విసుగు చెందుతారేమో. సో అంటే మన వాళ్ళు బాగా చూస్తారు. అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్గా చెప్తాను. మనకి తెలిసిన 2 గ్రహాలు శని, చంద్రుడు, సింపుల్. సో జనరల్గా చంద్రుడు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్, సాటర్న్ అంటే మాసిస్, శని అంటే మాసిస్. ఎప్పుడైతే ఇవి 2 స్ట్రాంగ్గా ఉంటే వారు ప్రజామానాన్ని పొందుతారు. సో ఎవరైతే వీక్గా ఉంటారో వారు ఎలక్షన్స్ లాస్ అనేది జరుగుతుంది, రైట్? ఈ రెండిట్లో వీక్గా ఉంటే జరుగుతుంది. గోచారం అనేది స్పెసిఫిక్గా చూస్తాం. గోచారం ఏంటంటే గ్రహస్థితి మూమెంట్, గ్రహాల మూమెంట్. సో ఎప్పుడైతే చంద్రుడు శని కాంబినేషన్స్ చూసినప్పుడు, ఎప్పుడైతే కొన్ని కాంబినేషన్స్ వల్ల చంద్రుడికి వేదన వస్తుంది, అంటే బాధ వస్తుంది. ఆ వేదన కలిగినప్పుడు ఏమవుతుందంటే శని చంద్రులు చాలా వీక్ అవుతారు. వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, వచ్చేస్తుంది. ఎందుకు నచ్చుతారో తెలియదు, ఎందుకు నచ్చరో తెలియదు. యాక్చువల్లీ మన ఎగ్జాంపుల్ కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అవుతుంది ఇప్పుడు చెప్తే. సో యూఎస్ ఎలక్షన్ వరకు చెప్తే కనుక ఏమవుతుందంటే ట్రంప్ గారికి ఇప్పుడు ఏంటంటే శని చంద్రుల కాంబినేషన్ చాలా వీక్గా ఉంటే కమలా హారిస్ గారికి చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ ఆవిడ ప్రజల ఎమోషన్ బాగా అర్థం చేసుకోవాలి. ఆవిడ హోరోస్కోప్లో చూస్తే కనుక ప్రజల ఎమోషన్ బాగా అర్థం చేసుకోగలదు, అడ్రస్ చేయగలదు. అది ట్రంప్ గారిలో మిస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ట్రంప్ చాలా ముందున్నారనేది, ఆ మాట ప్రస్తుతం నిజం కావచ్చు, కానీ అది నవంబర్ 5న రిఫ్లెక్ట్ కాదు. పర్టికులర్ అక్టోబర్ తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా సినారీ మారిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం. ఆయన కాదు, కమలా హారిస్ ఆమె అక్టోబర్ తర్వాత ఏంటంటే చాలా స్ట్రాంగ్ కంటెండర్గా కాబోతున్నారు. సో నాకున్న అంచనా అయితే మటుకు కమలా హారిస్ గారే మన భారతీయ సంతతి చెందిన ఆవిడే ప్రెసిడెంట్ కాగలదు. ఓకే. సో ట్రంప్కి అవకాశం ఎట్ ద మూమెంట్ కనిపించవచ్చు, కానీ నవంబర్ 5 తర్వాత అయితే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు మన యశ్ చెప్పిన దాని ప్రకారం గవిన్ న్యూసన్ అని ఇంకో క్యాండిడేట్, ఆయన హోరోస్కోప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆయన వచ్చే అవకాశం ఉందనుకున్నాను, కానీ ఆయనకు ఇప్పుడు లేదనేది తెలిసింది. ఈవిడే వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాను, కానీ అమెండ్మెంట్ 12 అని ఉందంట యుఎస్ లో. అదేంటంటే ఒకే రాష్ట్రం వాళ్ళు ఇద్దరు కూడా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాకూడదు. సో కమలా హారిస్ కాలిఫోర్నియాలో ఆ స్టేట్ వాళ్ళు, గెవిన్ న్యూసమ్ కూడా అదే సేమ్ స్టేట్ అవుతుంది. సో ఆయన ఒకవేళ ఆయన కూడా చాలా బలమైన హోరోస్కోప్, అది చూశాను యాక్చువల్గా, కానీ ఇప్పుడు అవకాశం లేదు. కమలా హారిస్ ముందుకు వచ్చేస్తారు యాక్చువల్గా. రైట్. సో అవకాశం అయితే ఆవిడకి. రైట్. యశ్, ఏమనిపిస్తుంది మీకు విజయ్ గారు చెప్పిన హారోస్కోప్ ప్రకారం కమలా హారిస్ డే బై డే స్ట్రాంగ్ అవుతున్నారు. పైగా ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ట్రంప్ చాలా వీక్గా ఉన్నారు గ్రహాల్లో, జ్యోతిష్యంలో. నాకు పలకడం కూడా రావట్లేదు, నాకు తెలియదు కాబట్టి చెప్పడం కూడా రావట్లేదు. ఎనీవే, సో ఆయన వీక్గా ఉన్నారు అనేది చెప్తున్నారు. మీకేమనిపించింది వింటుంటే? ఒకటి వాస్తవం, ఆయన తెలంగాణ ఎలక్షన్స్ గురించి, మొన్న ఏపీ ఎలక్షన్స్ గురించి, అంతకుముందు ఎలక్షన్స్ గురించి చాలాసార్లు ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు జస్ట్ చాట్ చెప్తుంటే నాకు అర్థమవుతూ ఉండేది, చెప్పినట్టు అయ్యింది. మరి అంటే ఇప్పుడు అవ్వాలని అవుతుందా? మీరు చెప్పండి సార్. యాక్చువల్ గా ఇప్పుడు మన్నయ్య గారు చెప్పినట్టు గనక జరిగితే గనక అమెరికన్ హిస్టరీ సార్ అది. ఎందుకంటే ఒకటి, అమెరికన్స్ ఉమెన్ ని ప్రెసిడెంట్ గా అంగీకరించరు అని నా అభిప్రాయం. ఎందుకంటే మన లాస్ట్ హిస్టరీ చూస్తే గనక ఏ రోజు కూడా కైండ్ ఆఫ్ హిలరీ వాజ్ ఆల్సో వెరీ టఫెస్ట్ ప్రెసిడెన్షియల్ రేస్ ఉంటుంది ఆమె కూడా. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇట్ వాజ్ లైక్ వెరీ టఫ్ ఫైట్, నెక్ టు నెక్ ఉండింది అసలుకి. అట్లాంటి ఆమెను కూడా ఓడిపోయారు. కమలా హారిస్ మీద కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే చాలా ఎక్కువగా ముందు వాళ్ళు సపోర్ట్ చేశారు, ప్లస్ ఆమె తన వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు కూడా
బైడెన్ హారిస్ వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు కూడా ఇండియన్ కమ్యూనిటీతో కలిసి షీ ప్రామిస్డ్ ఎ లాట్, ఇండియన్స్ కి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ తన వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇండియన్ కమ్యూనిటీ పెద్దగా పట్టించుకుని దాఖలాలు లేదు. అలానే వివిధ కమ్యూనిటీస్ ని కూడా పట్టించుకుని పెద్ద దాఖలాలు లేవు. అందుకనే మేబీ అంటే ఇక నేను కూడా కర్మని నమ్ముతాను, జ్యోతిషాలను నేను కూడా నమ్ముతాను. సో అడుక్కునేవాడు రాజు అవ్వచ్చు, రాజు అడుక్కునేవాడు కూడా అవ్వచ్చు అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. సో ఆ రకంగా అవ్వచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో అయితే లుకింగ్ ఎట్ ద కరెంట్ పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా నెక్ టు నెక్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని అన్నా సరే ఎక్కువ మంది మన ఇండియన్స్ కానివ్వండి, వేరే ఇక్కడ వచ్చిన ఇమిగ్రెంట్స్ చాలా మంది ఓట్ వేయాలి, దగ్గరికి వెళ్ళి వేయాలి అనే మైండ్ సెట్ ఇప్పుడిప్పుడే వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. బిఫోర్ ఇట్ యూస్ టు బి లైక్ రెడ్ అమెరికన్స్ ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే వాళ్ళు గంట సేపు అయినా లైన్ లో నుంచొని ఓటేసే బ్యాచ్ ఉంటారు వాళ్ళంతా కూడా. హార్డ్ కోర్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ట్రంప్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం చూస్తే గనక లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కూడా చాలా బ్లూ స్టేట్స్ స్వింగ్ అయ్యి రెడ్ స్టేట్స్ కి వచ్చినాయి. అందుకనే ట్రంప్ అట్లా గెలవడం జరిగింది. ప్లస్ లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కూడా దేర్ వే ఆఫ్ సోషల్ మీడియా, ద వే దే ఇంప్లాంటెడ్ దట్ వాజ్ టూ మచ్ అమేజింగ్. అంటే లిటిల్ గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ ని ట్రంప్ అమెరికాలో అమలు చేశాడు. అంత గట్టిగా సోషల్ మీడియాలో తిమ్మిన్ బొమ్మిన్ చేసి చెప్పగలిగే ప్రయత్నం చేశారు. కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ అందుకే కదా అలా చేస్తాడనే మొన్న ఆ ఫైరింగ్ దాన్ని కూడా చాలా మంది అనుమానిస్తున్నారు, అది కూడా ప్లాంటెడ్ ఏమో అని. ఇక్కడ మమతా బెనర్జీకి యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది అంతకుముందు ఎలక్షన్స్ లో కోడికత్తి పడింది, మొన్నేమో గులకరాయి తగిలింది. ఇవి ఆయన ఎక్కడికి పోయినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ట్రంప్ కూడా అలాంటిదేమో అనే చర్చ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ ట్రంప్ ఇష్యూ అయినప్పుడు మేము కూర్చొని గేమ్ ఆడుతున్నాము, ఇట్లా ఇష్యూ అయిన న్యూస్ రాగానే నేను ఎమ్మటే నా నోట్ల నుంచి వచ్చింది ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ ఇది అని అన్నాను. అక్కడ మా వైట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అమెరికన్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా అర్థమై నో మెనీ ఇట్ ఈస్ అంటే, ఎందుకంటే దానికి చాలా ఉన్నాయండి, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ కాంక్రీట్ గా చెప్పాలంటే ట్రంప్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు దట్ ఐఎమ్ అప్ ఫర్ FBI ఇన్వెస్టిగేషన్ చేస్తా. అంటే మొన్నటి వరకు ఒప్పుకోలే, కానీ ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ కి రెడీ, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు అని అన్నాడు. ఆల్ సెట్ అండ్ సైడ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటేనండి, గట్టిగా అంటే చాలా గట్టిగా టఫ్ ఫైట్ గానే జరుగుతుంది. ఎందుకంటే మేజర్ బ్లూ స్టేట్స్ ని రెడ్ స్టేట్స్ ని మేజర్ గా బ్లూ స్టేట్స్ గా మార్చాలి అంటే కమలా హారిస్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండి. చిన్న చిత్క విషయం కాదు. అంటే రెడ్ స్టేట్స్ ని బ్లూ స్టేట్స్ గా మార్చాలంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఏదో మనము జ్యోతిషాలను నమ్మి మనం ప్రెడిక్షన్స్ అనేది డెఫినెట్ గా చేయొచ్చు, కానీ కాంక్రీట్ గా కమలా హారిస్ గెలిస్తే ఇట్ వుడ్ బి అమెరికన్ హిస్టరీ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అవుతారు తను యాక్చువల్ గా. అంటే కాదు, ఇట్ డజంట్ మీన్ అంటే దాని ఉద్దేశం ఏదో ఆ ఒకటే అడుగు సినిమాలో ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్ అని రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇంట్లో పడుకుంటే కింగ్లు అయిపోరు కదా. జ్యోతిష్యం బాగుంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, దాని తగ్గట్టు కష్టపడితే అది ఫలితం ఉంటుంది. అంతే తప్ప ఇంట్లో పడుకుంటే నా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అంటే అధ్యక్షులు అయిపోయారు కదా. ఎస్, సో అందువల్ల ఆవిడకి కూడా గ్రహాలు ఇప్పుడు ఒకటే సింపుల్ ఇక్కడ లాజిక్. అసలు ట్రంప్ కేక్ వాక్ అనుకున్నది కాస్త చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయడం కష్టంగా ఉందని మీలాంటి వాళ్ళు మొన్న అంజయ్ చౌదరి గారు కూర్చున్నారు నా డిబేట్లో ఇదే టాపిక్ మీద. ఇప్పుడు మీరున్నారు, ఇంకా మన NRI మిత్రులు ఎవరు కలిసినా కూడా ఇదే మాట చెప్తున్నారు, టఫ్ ఫైట్ ఉందని. ఈ టఫ్ ఫైట్ అనేది రావడమే పెద్ద ట్రంప్కి మైనస్. అంటే నా వ్యూ చెప్తున్నా, ఎలక్షన్స్ చూస్తున్నాం కాబట్టి టఫ్ ఫైట్ అనేది రావడమే ట్రంప్కి మైనస్. ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉంటుంది తప్ప అప్ ట్రెండ్ ఉంటుందని నేను అనుకోవట్లే. వాట్ చూసే సార్ ఒక విషయం సార్, ఇక్కడ డెమోక్రాట్స్ కి మెజారిటీ ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అనుకూలంగా లేరు. ఇప్పుడు అంటే కమలా హారిస్ వచ్చిన తర్వాత దే మైట్ హావ్ చేంజ్ ద మైండ్ సెట్. బట్ నేను ఒక ఇమిగ్రెంట్ గా నేను ఒక విషయం చెప్తానండి, నాకు ట్రంప్ అంటే నచ్చకపోవచ్చు, బట్ నేనేమనుకుంటానంటే ఈసారి కూడా డెమోక్రాట్స్ కే ఓటేద్దాము. డెమోక్రాట్స్ కి ఓటేస్తే నాకు తెలుసు డెమోక్రాట్స్ ఓటేస్తే ఏం జరుగుతుంది, ఎందుకంటే కాలిఫోర్నియా పాలిటిక్స్ అన్ని US వైడ్ వచ్చేస్తాయని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. కానీ నేను ట్రంప్ కి ఎందుకు ఓట్ వేయద్దు అని అనుకుంటున్నానంటే ట్రంప్ ఈజ్ నాట్ రైట్ గా అని నా ఫీలింగ్. కానీ బైడెన్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ట్రంప్ కే ఓటేద్దాం అని అనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కమలా హారిస్ కి ఓటేసిన అట్లీస్ట్ ట్రంప్ ప్లేస్ లో నెక్స్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ క్యాండిడేట్స్ వస్తాడేమో అనే అభిప్రాయంలో నేనున్నాను యాక్చువల్లీ. అందుకే
డెమోక్రాట్ నచ్చకపోయినా నేను డెమోక్రాట్ ఓటేయాలనే మైండ్ సెట్ లో ఉన్నా నేను ప్రస్తుతానికి. అదే ఇప్పుడు గ్రహాలంటే అవే గ్రహాలంటే అదే బైడెన్ ని ట్రంప్ ని పోల్చుకున్నప్పుడు మీకు ట్రంపే నచ్చాడు. బైడెన్ వేయొద్దు సార్, ట్రంప్కే వేయాలి, ట్రంప్ నచ్చకపోయినా సరే ఇష్టం లేకపోయినా ట్రంప్కే వేయాలని మీరు అనుకున్నారు. ఎందుకు? బైడెన్ గ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి. కమలా హారిస్ ముందుకు వచ్చేసరికి ఆటోమేటిక్ గా మీ థాట్ ప్రాసెస్ మారిపోయింది. మీదే కాదు, చాలా మంది అమెరికన్లు ఇప్పుడు ఆలోచనలు మారుతాయి కదా. అది ఓకే సార్, అది ఒక డిస్కషన్ వరకు దట్స్ ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటేనండి, కమలా హారిస్ వాజ్ యాక్చువల్ చెప్పాలంటే షీ వాజ్ అ ఫెయిల్యూర్ పాలిటీషియన్ ఆన్ ద ఇమిగ్రెంట్స్ పార్ట్ అంట. ఎందుకంటున్నానంటే ఇది వెన్ షీ వాజ్ యాక్చువల్లీ రన్నింగ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ షీ మెట్ అక్రాస్ ఆల్ ఇండియన్. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు అడ్డు వస్తున్నాను నేను. మీరు ఇందాక నుంచి అది చెప్తున్నారు, ఇమిగ్రెంట్స్ పైగా ఇండియన్ కమ్యూనిటీకి చాలా చెప్పారు, బట్ ఆమె ఫెయిల్ అయింది, ఒక్కటి కూడా చేయలేదని మీరు అంటున్నారు కదా. అసలు ఇండియన్ పాపులేషన్ ఎంత? ఆఫ్టర్ ఆల్ 1.5% యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, రైట్? ఆ 1.5 లో ఓటర్స్ ఎంతమంది? నా 0.5% 0.7% ఉంటారు. అంటే ఇక్కడ ఇండియన్స్ కాదండి, ఏషియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏషియన్స్, రైట్? అంటే ఏషియన్ కమ్యూనిటీకి కూడా షీ వాజ్ నెవర్ కీన్ ఆన్ డూయింగ్ వాట్ షీ ప్రామిస్డ్, ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ చాలా మంది పాకిస్తానీస్ గానీ లేదా చైనీస్ గానీ వీళ్ళందరూ చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తారు అమెరికన్ ఎకానమీలో. ఇండియన్స్ గానీ చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తారు నో మ్యాటర్ వాట్. ముస్లిమ్స్ అందరూ మనం ఏమనుకుంటామంటే డెమోక్రాట్స్ కు ఓటేస్తారు, ట్రంప్ కు ఓటేరు అని అనుకుంటాం. కానీ సిచ్యుయేషన్స్ హావ్ చేంజ్డ్ అండి. ఎందుకంటే డెమోక్రాట్స్ ఈ లాస్ట్ 4 years లో థింగ్స్ వర్ నాట్ దాట్ గ్రేట్ వాట్ దే ప్రెడిక్టెడ్. అందుకనే థింగ్స్ వాళ్ళ మైండ్ సెట్ స్వింగ్ అయ్యి ఏం జరుగుతుందో చెప్పలేని సిచ్యుయేషన్ లో మాలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడున్న జ్యోతిష్యులు కానివ్వండి, అట్లా సిచ్యుయేషన్స్ కానివ్వండి, వాళ్ళు కరెక్ట్ చాలా కాంక్రీట్ గా చెప్తున్నారు గ్రహబలాలు అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తున్న సిచ్యుయేషన్ అయితే డెఫినెట్లీ నెక్ టు నెక్ ఉందనేదే చెప్పగలుగుతాము. బట్ డెఫినెట్ గా ఐ టు అగ్రీ విత్ యూ. అక్కడ నెక్ టు నెక్ ఉంది ఈ వారం నుంచి. అది కూడా అంతకుముందు బైడెన్ ఆయన ఐసోలేషన్ దాంట్లోకి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత మారింది కానీ పరిస్థితి. అంతకుముందు భయంకరంగా ఉంది. ట్రంప్ 67% 65% అట్లా చూపించింది కదా ఒపీనియన్ పోల్స్ లో. కానీ ఇప్పుడు అలా లేదు. కొన్ని స్టేట్స్ లో ఆమె లీడ్ లో ఉంది, కొన్ని స్టేట్స్ లో ఆయన లీడ్ లో ఉన్నాడు. ఆ లీడ్ లో ఉన్న దగ్గర కూడా నెక్ టు నెక్కే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, స్వింగ్ స్టేట్స్ డెమోక్రాట్స్ కైవసం చేసుకోవడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్వింగ్ స్టేట్స్ ఆర్ రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. ఆ రెడ్ స్టేట్స్ ని బ్లూ స్టేట్స్ కి మారాలి అంటే గనక దే హావ్ టు పుట్ ఎ లాట్. అంటే ఈసారి ఏదో చెప్తున్నారు కదా, ఒబామా కూడా క్యాంపెయిన్ కి వస్తారు అని చెప్తున్నారు కదా. ఒబామా సరే, ఎప్పుడైనా ఒబామా గారు లాస్ట్ టైం బైడెన్ గారికి కూడా క్యాంపెయిన్ చేశారు. ఈ క్యాంపెయిన్ ఫర్ ఇట్, బట్ ఇంత అగ్రెసివ్ గా చేస్తారో తెలియదు. కానీ ఒకటి ఏంటంటేనండి, జస్ట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒక విషయం చెప్తున్నాను. ఇఫ్ మిషేల్ ఒబామా వాజ్ బీన్ ఇన్ పాలిటిక్స్, తన పాలిటిక్స్ లో ఉండి తన గనక కమలా హారిస్ ప్లేస్ లో కనుక ప్రెసిడెన్షియల్ రేస్ రన్ అయి ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ క్లీన్ కేక్ వాక్ అండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అంత మంచి పేరు, ఆ ఫ్యామిలీకి ఆ పట్టు ఉంది బేసికల్ అమెరికన్ పాలిటిక్స్ మీద. షీ వుడ్ హ్యావ్, అంటే ఇంత ఫైట్ కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. డైరెక్ట్ గా బై డైరెక్ట్ ట్రంప్ మీద గెలిచినప్పుడు ఫస్ట్ నుంచే మిషెల్ ఒబామా వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ర్యాలీ అన్నమాట, టాప్ నాచ్ లో ఉండేది తను. బట్ డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా ఎట్లా చూస్తారంటే ద వే దే లుక్ దేర్ పాలిటిక్స్ ఈస్ మోర్ టువర్డ్స్ డెమోక్రాట్స్ లోనే మహిళల్ని యాక్సెప్ట్ చేయని కల్చర్ ఉంది ప్రెసిడెంట్ గా. అంటే వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళనే ఓడించుకునే. ఎందుకంటే హిలరీ క్లింటన్ టైంలో కూడా డెమోక్రాట్స్ లో చాలా మంది కీ ప్లేయర్స్ ముందుకొచ్చి సపోర్ట్ చేస్తాం ఎవరైతే ర్యాలీ చేశారో వాళ్ళందరూ బ్యాక్ అండ్ ట్రంప్ కి సపోర్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ చాలా కథనాలు ఉన్నాయి దాని మీద కూడా. సో అంటే ఎందుకు మరి అమెరికా ఆ స్థాయిలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది దిగజారిన రాజకీయమే. ఎందుకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం మాది అని చెప్పుకుంటూ మహిళని ఎంకరేజ్ చేయకపోవడం, మహిళని యాక్సెప్ట్ చేయకపోవడం. నేను చెప్పాను కదా, 1776 నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు అవ్వలేకపోయింది ఆ కంట్రీకి. ఏదో పెద్ద మేము ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పే కంట్రీకి అనేది. అది మరి ఎందుకు అలా జరుగుతుందో ఏమో. మరి ఈసారి హారిస్ని ఎన్నుకోవడం ద్వారా చరిత్రను తిరగరాస్తారేమో చూద్దాం. ఫైనల్గా కంట్రీ ఇది కూడా ఏమైనా కంపేర్ చేస్తారా?
జూలై 4, 1776 ఉంది కానీ అవును ఉంది, టైం లేదు. కానీ టైం ఉండదు దేశం అంటే జార్జ్ వాషింగ్టన్ గారు సైన్ చేశారు ఆ ట్రీట్ మీద. అది ఎగ్జాక్ట్ టైం మనకైతే తెలీదు, నోటీస్ తెలీదు. లేదు యాక్చువల్లీ. అది ట్రై చేసా కానీ ఇయర్ అయితే ఉంది కానీ జూలై 4th ఉంది కానీ మన దగ్గర టైం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఫామ్ అయినది. సో కంట్రీ పర్స్పెక్టివ్లో చెప్పడం కష్టం కాబట్టి క్యాండిడేట్ ఎవరనేది చూడాలి. అక్టోబర్ తర్వాత ఇంకా అవును, scenario మారుతుంది. ఒక మాట సడన్ గా నాకు ఆలోచన వచ్చింది. సహజంగానే పురుషులకు ఎక్కువ ఈ జ్యోతిష్యాలు చూడటము, రాజకీయాలు ఇది సహజం. ఇంట్రెస్ట్ ఇంటి యజమాని అని జ్యోతిష్యాలు కూడా, పంచాంగాలు కూడా పురుషుల మీద చేస్తారు. బట్ షీఈస్ అ లేడీ, అక్కడ ఉన్నది కమలా హ్యారిస్ గారు లేడీ. అవును. అమెరికన్స్ సహజంగానే లేడీస్ ఎంకరేజ్ చేయట్లా. ఆ యాంగిల్లో జ్యోతిష్యాలు ఎక్కువ పురుషులు సెంట్రిక్ గా జరుగుతూ ఉంటాయి కదా, మరి లేడీ యాంగిల్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది? లేడీ యాంగిల్ యాక్చువల్గా లేడీ ఆస్ట్రాలజర్స్ కూడా ప్రెడిక్ట్ చేశారు యాక్చువల్గా. అవునా? ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళు ఉన్నారు. మేబీ మళ్ళీ వేదిక చేయకపోవచ్చు, వాళ్ళ సిస్టంలో వాళ్ళు చేయొచ్చు. సో నాకు తెలిసినంత మటుకు కొంచెము తక్కువే ఉంది యాక్చువల్గా. సో చాలా తక్కువ కంపారిజన్లో చూస్తే కనుక అంత మగవాళ్ళ డామినేషన్ కానీ ఎక్కువ డామినేషన్ మగవాళ్ళు డామినేషన్ ఉంది. సో కంట్రీ హారోస్కోప్ లేదు కాబట్టి మనం క్లియర్ గా చెప్పలేము దీన్ని యాక్చువల్గా. కంట్రీ హారోస్కోప్ లేదు కాబట్టి చెప్పలేము. కానీ మహిళలకు సంబంధించిన జాతకాలు చూడడం తక్కువ కాబట్టి, అంటే మహిళలు కొంచెం వీక్ గా ఉంటారు ఫిజికల్ గా, అది జనాల పెర్సెప్షనే కానీ ఎవరి ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మైకేల్ జాక్సన్ అయినా ఒకళ్ళే, నార్మల్ పర్సన్ అయినా ఒకళ్ళే, ఎవరైనా ఎవ్రీబడి ఈజ్ నార్మల్ యాక్చువల్గా. సో వాళ్ళ పొజిషన్ బట్టి మనం చూడకూడదు, జెండర్ బట్టి కూడా కాదు. సో జెండర్ స్పెసిఫిక్ కాదు, ఎవరైనా ఒక్కటే. సో మీకు మార్గరెట్ థాచర్ ఉన్నారు కదా. అవును. సో మార్గరెట్ థాచర్ ఉన్నారు, 3 సార్లు చేశారు ఆవిడ యూకే ప్రెసిడెంట్ గా. అలాగే న్యూజిలాండ్ ప్రెసిడెంట్ కూడా లేడీ. అవును. సో కూడా ఛాన్సలర్ గా ఆవిడ చేశారు. ఇప్పుడు రైజ్ అవుతున్నారు, లేడీస్ కూడా రైజ్ అవుతున్నారు. లెట్స్ హోప్ కమలా హారిస్ ఇండియన్. రైట్, క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ లెట్స్ హోప్ ఫర్ కమలా హారిస్ విక్టరీ. ఏంటి యష్ ఏమంటావు? సార్ నాకు క్వశ్చన్ సార్ మన్నయ్య గారికి. టైం అయిపోయింది, తొందరగా అడిగేసి. తొందరగా చెప్పండి. అంటే ట్రంప్ జాతకంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యే యోగం అయితే లేదంటారా ఇప్పుడు? అంటే ఈ టర్మ్ లో అయితే లేదండి, ఖచ్చితంగా లేదు. ఐఎమ్ షూర్ షాట్ అబౌట్ ఇట్. సో నువ్వు ఇది ప్రచారం చేసి ఓట్లు మార్పించేసాయి. సార్ యాక్చువల్గా 2016లో ట్రంప్ వెనకాల ప్రశాంత్ కిషోర్ కాదు కానీ ఒక లేడీ ఉన్నారు, ఫేమస్ ఆమె, కౌసం అంటారు, కౌసం టీం లీడ్ చేశారు లేడీ. ఆవిడ స్ట్రాటజిస్ట్ ఉన్నారు లేదు నాకైతే ఇప్పుడు కూడా ఉన్నారు. సార్ ఆవిడది చల్లదు, ఎందుకంటే రాహు అనే ప్లానెట్ యాక్చువల్గా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తీసుకొస్తాడండి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఎందుకు వస్తుందో తెలియదు. 2016లో ఆ ఇన్ఫ్లుయెన్సే ఉండింది. ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ రింగ్ పెడతారు కదా, ఏది పెట్టినా గిఫ్ట్ పంపిద్దాం. రింగ్ గోమేదికం నాకు కూడా తెలుసు కొద్దిగా. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ విజయేంద్ర గారు.